దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ ఘనత కలుగును గాక. ప్రియ ప్రేక్షకులారా, మీరంతా ఈ వీడియోను చూస్తున్నారని, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారని నమ్ముతూ ఉన్నాను. తప్పక మా యొక్క వీడియోలను చూడండి. అదే రీతిగా ప్రేమతో అభిమానంతో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు దయచేసి. యేసు ప్రభువు వారి యొక్క నామంలో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదే రీతిగా మీ బంధుమిత్రులకు, స్నేహితులకు మీరు తప్పక ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. ప్రభునామమును మహిమపరచండి. ప్రభు యొక్క పనిలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వండి. దేవుడి ఉచితంగా అనుగ్రహించే మేలు పొందుకోండి. దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యమగల దేవ, జీవాధిపతి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రం. ప్రత్యేకంగా ప్రభు తండ్రి, ఈ యొక్క తండ్రి ప్రభా సాయంకాల సమయం ముందు నీ యొక్క వర్తమానాన్ని అందించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. ఈ యొక్క విలువైనటువంటి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రభా తన బిడ్డలు నా తండ్రి విని ఆత్మీయ మేలు పొందుకున్నట్లు సహాయం చేయండి. దీవించి మహిమ పొందగలని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ ప్రేక్షకులారా, మీకు అందరికి కూడా మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభాభివందనాలండి. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచన భాగములు చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ మంచి దేవుని యొక్క భక్తుడు ఒకరున్నారు. ఆయన పేరు కొర్నేలి. కొర్నేలి అను భక్తిపరుడు ఎక్కడున్నారు? కైసరులో ఉండెను. ఈయన ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. అదే రీతిగా తన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా తీర్చిదిద్దబడ్డారు. నిత్యము కూడా ప్రభువుకి ప్రార్థన చేయటం, అదే రీతిగా దేవుని సన్నిధికి వెళ్ళటం, అదే రీతిగా పరిశుద్ధ గ్రంథములోని దేవుని వాక్యాన్ని చదువుకోవటం, మంచి సుగుణములు కలిగినటువంటి కుటుంబం ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే కొర్నేలి గారి యొక్క కుటుంబం భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఎంచబడుతూ ఉన్నది. భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా కొర్నేలి గారు ఒక్కరే కాకుండా తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా మరి ఎంచబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ దినాల్లో చూస్తామంటే ఎవరికి కూడా దేవునికి భయపడేటువంటి వారు లేకుండా పోతా ఉన్నారు. దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారనే కానీ వెళ్ళినంత సేపు ఆ యొక్క విశ్రాంతి దినాన్ని వెళుతూ ఉంటారు. అదే రీతిగా ఎప్పుడైనా ప్రార్థన పెట్టినప్పుడు దేవునికి మందిరానికి వెళ్తూ ఉంటారు. కానీ భయం అనేది, భక్తి అనేది లేకుండా ఈ దినాల్లో మనుషులు అనేక మంది ఉంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా?
దేవుని పట్ల ప్రేమను కలిగి ఉన్నావా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డగా ఉన్నావా? దేవుని యొక్క మార్గంలో నడిచేటటువంటి మరి బిడ్డగా నువ్వు ఉన్నావా? లేదు ఒకసారి పరిశీలన చేసుకుని హృదయాన్ని. ఈ దినాలు చూస్తామంటే ప్రార్థనకు వెళ్ళేవారు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవాళ్ళు కుటుంబంలో సపోజ్ ఒక 5 సభ్యులు ఉన్నారనుకోండి కుటుంబంలో, వారిలో ఒకరు మాత్రమే వెళుతూ ఉంటారు. మిగిలినటువంటి వారు ఆయా పనులు చేస్తూ వారి యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు, లేక వేరే పనుల మీద వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యంలో మరి ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి గారు తాను ఒక్కడే ఉండక తాను భక్తిపరుడిగా ఉంటూ తన యొక్క కుటుంబ సభ్యులందరిని కూడా భయభక్తుల్లో పెంచాడు. తన భార్య, బిడ్డలు అందరూ కూడా దేవుని నమ్ముకున్నారు. విశ్వాసం కలిగినటువంటి కుటుంబం, దేవుని మీద ఆధారపడి జీవించే కుటుంబం. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా దేవుని మీదే ఆధారపడి జీవించే కుటుంబం. భయభక్తులు ఎప్పుడు వస్తాయో దేవుని వల్ల, దేవుని యొక్క శక్తి ఏమిటో మహిమ ఏమిటో నువ్వు తెలుసుకున్నట్లయితే తప్పకుండా నీవు మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావు. ఆయన భయభక్తులు కలిగి ఉండటే కాకుండా తన ఇంటి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడేయండి, ప్రజలకు బహుధర్మము చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇంకా మంచి లక్షణం ఒకటి ఉన్నది. ఈయన ప్రజలందరికీ దాన ధర్మము చేసేటటువంటి మనస్సు, మంచి మనస్సు, ఇరుగు పొరుగు వారికి సహాయం చేసే మనస్సు, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసే మనస్సు, ఇంత మంచి మనస్సు దేవుడు వారికి ఇచ్చారు. సహాయం చేసే మనసు అందరూ కలిగి ఉండరు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. దేవుని యొక్క పనిలో అదే రీతిగా ఇంకా ఇతరులకు బీదవారికి, అదే రీతిగా కష్టాల్లో ఉన్నవారికి, శ్రమల్లో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి దాన ధర్మములు చూడండి. బహుధర్మము చేయొచ్చు. బహుధర్మము ఏదో ధర్మం కాదండి, ఇక్కడ బహుధర్మము అనగా ఎక్కువగా బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అబ్బా, ప్రార్థన చేయమంటే దేవునికి మందిరంలో ఎవరన్నా ప్రార్థన చేయమంటే ఏదో 2 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు ప్రార్థన చేసి ఆగుతారు. లేకపోతే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవడానికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కానీ, ఏదైనా ప్రయాణమై ఉన్నప్పుడు కానీ, ఏదన్నా మరి చేస్తున్న సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏదో చేయాలి, ప్రార్థన చేయాలి అనే ఒక మనసు తప్ప అది మనస్ఫూర్తిగా చేసేటువంటి ప్రార్థన కాదు. మనస్ఫూర్తిగా చేయాలి ప్రార్థన. ఈయన ఏదో మనలాగా లేకపోతే ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు కాకుండా దేవునికి ప్రార్థన చేయవాడు ఎల్లప్పుడూ. చూడండి, ఎల్లప్పుడూ ప్రతి సమయమందు నిత్యము కూడా ఏ పని చేసినప్పటికి కూడా, ఏ సమస్య వచ్చినప్పటికి కూడా, ఎటు అనారోగ్యం వచ్చినప్పుడు కూడా ప్రేమపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా జీవించే కుటుంబం. ప్రేమ, ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ లేకపోతే దాన ధర్మం చేయలేం. ప్రేమ దయ కనికరము లేకపోతే ఇతరులకు సహాయం చేసే మనస్సు కలిగి ఉండరు. దేవుడు వారికి ఇచ్చినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి ఈయన గారు కొర్నేలి గారు బహుదాన ధర్మంలో చేసే మనస్సు దేవుడు వారికి ఇచ్చారు. దీని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీవు కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు ఎంతో కొంత నువ్వు కలిగిన దానిలోనే, దేవుడు నీకు ఇచ్చిన దానిలోనే, నీకున్న దానిలోనే చేయగల నీవు సహాయం చేయగల శక్తి కొలది, నీ శక్తి కొలది కనీసం సహాయం చేయాలి ఇతరులకు.
మనంతరకు మనమే ఉన్నదాన్ని మనమే మన కుటుంబానికి సరిపడి చూసుకోవటం కాకుండా కష్టాల్లో ఉన్నవారికి, నీ ఎదుటి వ్యక్తి కష్టపడుతూ ఉంటే, నీ ఎదుటి వ్యక్తి ఆహారం లేక ఉన్న సమయంలో నువ్వు సహాయం చేసినట్లయితే అదే నీవు దేవునికి భయపడినటువంటి వాడవుతావు. దేవునికి వాక్యం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడంటే నీకు భయం భక్తి కలిగి ఉన్నట్లయితే, దేవుని వల్ల మరి నీవు భయభక్తులు కలిగినట్టు కుటుంబంగా ఉన్నట్లయితే, అదే రీతిగా నీవు ఇతరులకు సహాయం చేయాలి, దాన ధర్మములు చేయాలంటే, దాన ధర్మములు అంటే ఉన్నదాన్ని మొత్తం తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం అని కాదు. అక్కడ ఉన్నదానిలో నీవు చేయగల శక్తి, నీకు దేవుడిచ్చినటువంటి శక్తి కొలది, నీకున్న దానిలోనే కాస్త కొంచెం సహాయం చేయాలి. బేదలకు ఆహారము పెట్టువాడు దేవునికి అప్పిచ్చువాడుగా ఉన్నాడు. ఎవరైతే బేదలను కనికరించి, బేదల పట్ల ప్రేమను కనికరమును చూపించి, దయాదాక్షణమును చూపించి సహాయం చేస్తారో అటువారు దేవునికి అప్పుగా ఇచ్చినట్టు వారు అవుతారు. ఎంత గొప్ప మరి మనసు కలిగి ఉండాలి అలా ఆ విధంగా సహాయం చేయాలంటే. నువ్వు వాటి మనసును కలిగి ఉన్నావా? ఈ కొర్నేలి గారు తన యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షింపబడిన కుటుంబం ఇది, రక్షణ పొందినటువంటి కుటుంబం. ఒకవేళ దేవుని యొక్క పిలుపు అందుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళతారు. ఎందుకంటే భయభక్తులు కలిగినటువంటి కుటుంబం, నిత్యము ప్రార్థన చేసేటువంటి కుటుంబం, ఇతరులకు సహాయం చేసే కుటుంబం, బహుధర్మము చేసే మనస్సు కలిగినటువంటి కుటుంబం. ఎంత మంచి మనస్సు అండి చెప్పండి. ఇవన్నీ కూడా దేవుడు పరిశీలన చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు చూడలేదు కదా, మనుషులు చూడలేదు కదా, మనుషులు ఏం చేస్తారులే మనం ఒకరికి సహాయం చేయకపోతే, డబ్బు పోతే మరి మరలా తిరిగి రాదు కదా, ఉన్నదానిలో మనం జాగ్రత్తగా చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నా. చేసుకో, తప్పేం లేదు. నీ ఉన్నదానిలో నీ కుటుంబాన్ని సర్దుబాటు చేసుకో, కొంత ధనాన్ని హెచ్చిస్తూ నీ కుటుంబానికి దాచుకోవచ్చు. కానీ సహాయం చేసే మనసు కొద్దిగానే ఉండాలి. ఇతరులకు సహాయం చేసే మనసు లేకపోతే దేవుని బిడ్డలుగా మనం ఎంచబడము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి కార్యాలు, మంచి పనులు చేస్తున్నటువంటి కొర్నేలి గారి గురించి దేవుడు తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్టయితే పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనబడెను. దర్శనం ద్వారా దేవుని యొక్క దూత కొర్నేలి అని పిలిచినట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. పిలుచుట అతడు దూత వైపు చూసి భయపడి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దూత వైపు చూసి భయపడిపోయాడు. ప్రభువా, ఇప్పుడు ప్రియా సహోదరుడా, అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సమాచారం అందించారు దూత. కొర్నేలి గారు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏంటంటే దేవుని పట్ల భయం కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి, అదే రీతిగా దాన ధర్మం చేసేటువంటి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి, అదే రీతిగా ప్రార్థన చేసేటటువంటి మంచి మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, దేవుని వల్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఉన్నది కాబట్టి అవన్నీ కూడా దేవుని చెంతకు చేరుకున్నాయి. దేవుడు చూడలేదు అనుకోవద్దు. ప్రతి విషయాన్ని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆకాశం నుండి తేరు చూస్తూ ఉన్నాడు, నరులను పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ప్రతి ఒక్క మనిషిని హృదయాంతరంగా ఎరిగిన వాడు దేవుడు. కాబట్టి ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఈయన యొక్క గొప్పతనాన్ని, ఈయన దేవుని పట్ల కలిగినటువంటి భక్తిని దేవుడు తెలుసుకున్నాడు. కాబట్టి ఆ యొక్క దూతను పంపి ఇటు విషయాన్ని కొర్నేలి గారికి తెలియజేయడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియా సహోదరుడా, నీవును కూడా ఒకవేళ దేవునికి భయపడినటువంటి కుటుంబంగా ఉన్నదా మీ కుటుంబం?
ఒకవేళ నీవు దేవునికి భయపడకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తా ఉన్నావా? ప్రార్థన చేయకుండా ఉంటూ ఉన్నావా? కనీసం నీ పని ఏదైనా పని చేసేటప్పుడు కానీ, ప్రయాణం వెళ్ళేటప్పుడు కానీ, రాత్రి నిద్రించేటప్పుడు, ఉదయాన్నే లేచినప్పుడు, పని బాటలకు వెళ్ళేటప్పుడు, ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు కనీసం 3-4 సార్లన్నా కనీసం ప్రార్థన చేసుకోవాలి. దీని స్తోత్రం, హల్లెలూయా. ఈయన ప్రతిరోజు ఎలా చేస్తా ఉన్నాడు ప్రార్థన? కొన్ని ఎల్లప్పుడూ, అంటే ఎప్పుడు కూడా ప్రత్యేకంగా దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు, దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వాడుగా ఉన్నాడు, ప్రార్థన చేసేటువంటి మంచి మనసు దేవుడిచ్చాడు. కాబట్టి అట్టి మనసును మనం కూడా కలిగి ఉండాలి. మన కుటుంబ సభ్యులందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి కదా, దేవుని చెంతకు చేరుకోవాలి కదా. మనం ఒక్కళ్ళమే కాదు కదండి, మనతో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడినటువంటి కుటుంబంగా ఉండాలి, రక్షణ పొందినటువంటి కుటుంబంగా ఉండాలి. అట్టి కుటుంబం తప్పకుండా దేవుని చెంతకు చేరుకుంటుంది. దేవుని యొక్క పిలుపు వచ్చినట్లయితే మనము ఎత్తబడినటువంటి కుటుంబంగా, ఎత్తబడిన బిడ్డలుగా ఉండాలి, ఎత్తబడినటువంటి విశ్వాసిగా ఉండాలి. కాబట్టి తెలుసుకో, దేవుడు అంటే ఏమిటో, దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవుని యొక్క మహిమ ఏమిటో. నిత్యము కూడా లేచిన తదుపరి ప్రార్థన చేసుకోవాలి. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాన్ని చదువుకోవాలి. ప్రార్థన ప్రతి సమయం ముందు చేసుకునే వారుగా మన మనసంతా కూడా దేవుని మీద ఆనుకొని జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భయము, భక్తి, అదే రీతిగా ఇతరులకు సహాయం చేసే మనసు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రేమించేటటువంటి మనసు మనము కూడా కలిగి ఉండాలి. అట్టి మనసు కావాలని ప్రార్థన చేసుకున్నట్టు దేవుడు తప్పకుండా ఇస్తాడు. కఠినమైనటువంటి మనసు, ప్రేమాదయ లేనటువంటి వారు ఎవరు కూడా సహాయం చేయలేరు. అనుకుంటా ఉంటారు ఏదైనా పోతే మరలా మనం సంపాదించుకోలేమనుకుంటారు. కానీ దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. అట్టి రెట్టింపు ఆశీర్వాదములను నువ్వు పొందుకోవాలనుకున్నట్టయితే నీవును కూడా భయం కలిగి, భక్తి కలిగి, దేవుని పట్ల భయం కలిగి, భక్తి కలిగినట్టు కుటుంబంగా, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించే కుటుంబంగా, అదే రీతిగా నీవు ఒకడు రక్షణ పొందినటువంటి వ్యక్తిగా కాకుండా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడే వారుగా మంచి కుటుంబంగా తీర్చిదిద్దుకో. దేవుని యొక్క దేవుని నిండుగా మెండుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లోక సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి కావాల్సినటువంటి ఆ యొక్క మరి మనం ఆర్థికపరమైన సహాయం, ఆర్థికంగా అభివృద్ధి చెందటమే కాకుండా ఆత్మీయంగా మనం బలపడటానికి ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిత్యము కూడా మనము మన శరీరానికి కావాల్సిన ఆహారం తింటూ ఉన్నాం అంటే దీన్ని బాహ్య పురుషుడు అంటారు. ఈ శరీరానికి కావాల్సినటువంటి ఆహారం నిత్యము కూడా మనం తింటూ ఉంటాం. ఆహారము నిత్యం తింటాం కదండి, తింటూ గల కారణం చేత శక్తిని పొందుకుంటాం. ఆత్మీయంగా శక్తిని పొందుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి. అదే రీతిగా వాక్యం చేత నీ హృదయం నింపబడాలి. దేవునికి సమీపముగా ఉన్నటువంటి మనస్సు కలిగి ఉండాలి. ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. దేవునికి వాక్యం చేత నీ హృదయాన్ని బలపరుచుకోవాలి. నిత్యము కూడా ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి. చదువు రాదనుకోండి, నీకు చదువు వచ్చినటువంటి మరి యవన బిడ్డలో మీ కుటుంబంలో ఉన్నటువంటి వారితో దేవునికి వాక్యం చదివించుకుని వినాలి. దేవుడు అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నట్టు నీవు కొర్నేలి గారు ఏ విధంగా అయితే మంచి లక్షణాలు కలిగి ఉన్నావో అంత మంచి లక్షణములు మనం కూడా కలిగి ఉండటానికి ప్రయత్నం చేసినట్టయితే అదే రీతిగా మనం కూడా రక్షణగా పొందినటువంటి కుటుంబంగా, రక్షణ కుటుంబంగా, అదే రీతిగా ఇతరులకు సహాయం చేసే కుటుంబంగా, భయము భక్తి కలిగినటువంటి కుటుంబంగా మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల తన ఆలోచనలను కలిగి ఉంటాడు. కాబట్టి దేవునికి మనము మన జీవితాన్ని సమర్పించుకొని మనమందరం కూడా, కుటుంబ సభ్యులమందరం కూడా దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించినట్టు దేవుని యొక్క దీవెనలు మనము పొందుకోగలము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.